ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి డిసెంబర్ నెల చివరిలో పొరపాటును కూడా ఈ 3 ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు కనుక ఈ డిసెంబర్ 30వ తేదీలోపు ఈ 3 ప్రాంతాలకు వెళ్తే కనుక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటును కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ రోజే జాగ్రత్త పడండి. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. అయితే మరి మేషరాశి జాతకులు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాం. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా మంచి మనసున్న వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావాలు. అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరి మనసు నొప్పించుకుంటారు. అదేవిధంగా ఈ మేషరాశి వారు కూడా ఎదుటివారు నొచ్చుకునే విధంగా, వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితనంతో, చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. మేషరాశి వారు ఏంటంటే వీరి యొక్క రాశి అధిపతి ఏ విధంగా అయితే అందం, కళలు, విలాసాలు, ప్రేమ, శృంగారం, సంపద, సామరస్యం మరియు సామాజిక సంబంధాలను అధికారిక తత్వం వహిస్తాడో, అదేవిధంగా ఈ మేషరాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. కుజుడి ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మరియు మెప్పిస్తారు కూడా. అదేవిధంగా తాము నొచ్చక, ఎదుటి వారిని నొప్పించక ఎప్పుడు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము, మా కుటుంబ సభ్యులు కూడా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇక మొదటి నుంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ మేషరాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు. అంటే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ మేషరాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్ళను, అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్ళను వారు చాలా చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసులుకుంటారు. అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ మేషరాశి వారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారనమాట. కాబట్టి మేషరాశి వారికి తరచుగా కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరేం చేయాలి అంటే, ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు కడుక్కొని కొంచెం కళ్ళు ఉప్పు చేతిలో తీసుకొని ఒక 3 సార్లు మీ తల చుట్టూతా యాంటీ క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు, క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి. ఈ విధంగా మీరు కనుక చేస్తుంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం కూడా తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే ఈ రాశి వారి యొక్క యాటిట్యూడ్, మంచితనం, మంచి మనసున్నటువంటి మేషరాశి వారు మాత్రం ఈ డిసెంబర్ 30వ తేదీలోపు మాత్రం ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు కనుక వెళ్ళారు అంటే మాత్రం చిక్కుల్లో పడతారు.
ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళ్తే గనక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం, ప్రాంతాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ మనసును బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువుల్లో ఉండవచ్చు, మీ స్నేహితుల్లో ఉండవచ్చు. అలాంటి ప్రాంతాలకు మీరు కనుక మాత్రం వెళ్ళకండి. అంటే మీరు అనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడతారు, ఏమన్నా కూడా మా మనుషులే అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ, మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివిటీతో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండవ ప్రదేశం ఏమిటి అంటే కనుక, ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారు, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో, ఒక్కసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలి అని అనుకుంటాం. అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటారు అప్పుడప్పుడు. కాబట్టి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. కానీ ఎవ్వరూ మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే అలాంటి ప్రదేశాలకు, విహారయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ అస్సలు వెళ్ళకండి. ఎవరో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తిని తోడు తీసుకుని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ డిసెంబర్ మాసం ఆఖరిలో మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే, మీరు మాత్రం ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరు కానివ్వండి, అలాగే మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్ళడం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి, అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబర్ 30వ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం, మీ రాష్ట్రాన్ని వదిలేసి, ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీరు మంచి రోజు చూసుకొని పండితుల్ని కనుక్కొని మీ జాతకం చూపించుకొని, కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. మేషం అంటే సంపద, సౌభాగ్యం మరియు విలాసాలకు కారకుడు. లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత. లక్ష్మీదేవి ఆరాధన ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు మరియు సంబంధాలలో ఆనందాన్ని ఇస్తుంది. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కమలా పువ్వులు సమర్పించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు పఠించడం చేయండి. అలాగే శుక్రవారం నాడు తెల్లటి దుస్తులను ధరించడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా చాలా శుభప్రదం. ఇక గోమాతకు ఉడికించిన తెల్లటి అన్నం, ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపి ఆహారంగా అందించండి. అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం చాలా చాలా మంచిది. ఇది కుజుడికి బలాన్ని ఇస్తుంది. శుక్రవారాల్లో ఆ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో కుజుడి యొక్క అనుగ్రహాన్ని పెంచుతుంది. గోమాతని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు, ఆపదలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీరు చేస్తున్న ప్రతి పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.